ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ప్రొజెక్టైల్ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ వి ఎట్ 45 degrees అంటున్నాడు. ప్రొజెక్టైల్ ఇక్కడ ప్రొజెక్ట్ అయింది విత్ స్పీడ్ వితో 45 degrees యాంగిల్తో. ఇప్పుడు ఏమంటున్నాడు, ద మ్యాక్సిమం ఆఫ్ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ అబౌట్ ది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ వెన్ ది పార్టికల్ ఈజ్ అట్ ద మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్ దగ్గర యాంగులర్ మూమెంటం ఎంత అని అడుగుతున్నాడు మనకి. యాంగులర్ మూమెంటం అనగానే మళ్ళీ ప్రొజెక్టైల్ మోషన్లో యాంగులర్ మూమెంటం యాడ్ నుంచి వస్తుందని చెప్పి మనం ఇదైపోతూ ఉంటారు. మనం యాంగులర్ మూమెంటం ఫార్ములా తీసుకుని దాని తర్వాత ఆలోచించండి. L ఈజ్ ఈక్వల్స్ టు MVR అనేది యాంగులర్ మూమెంటం ఫార్ములా మనకి. ఓకేనా. సో మాస్ ఏం చేంజ్ అవ్వదు కాబట్టి వెలాసిటీ ఇక్కడ మ్యాక్సిమం హైట్ దగ్గర వర్టికల్ కాంపోనెంట్ ఏమి ఉండదు, హారిజంటల్ కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మనకి V ఆఫ్ x ఈక్వల్స్ V కాస్ తీటా అని చెప్పి మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ కాస్ తీటాలో 45 డిగ్రీ పెట్టండి. నేను పెట్టాను చూడండి. Vx ఈక్వల్స్ టు V కాస్ తీటాలో 45 పెట్టండి. కాస్ 45 ఏమవుతుంది, 1/√2 అంటే V/√2 అవుతుంది కదా. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఏమంటున్నాడు మళ్ళీ ఇక్కడ మ్యాక్సిమం హైట్ దగ్గర ఈ హైట్ h అయిపోతుంది కదా. అంటే R అనేది రేడియసే కదా. ఇప్పుడు ఇది సర్కిల్ మొత్తం ఇట్లా అనుకుందాం అనుకోండి. ఇది మొత్తం డయామీటర్లో హాఫ్ అంటే ఇది రేడియస్ అవుతుంది, రేడియస్ హైట్ అవుతుంది కదా, h అవుతుంది కదా. దాని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఈక్వేషన్ 2, 3ని ఇక్కడ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. M మాస్ సేమ్ ఉంటుంది. V ఎట్లనే ఏమవుతుంది, V/√2 అవుతుంది. R ఈజ్ ఈక్వల్స్ టు h అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే MVH/√2. మన ఆప్షన్లో ఏది కనబడుతుందండి, C అనే ఆప్షన్ మనకి కనబడుతుందండి.